నమస్తే. ఈరోజు వార్తలోని ప్రధాన అంశాలు మనం చూసినట్లయితే ఢిల్లీలో మరి కాంగ్రెస్ నేతలు మొత్తం ఢిల్లీలోనే ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు కీలక నేతలు మొత్తం ఢిల్లీ పెద్దలను కలుస్తున్నారు. కేసీ వేణుగోపాల్తో చర్చలు జరుగుతున్నాయి. ఏంటంటే ఇక్కడ తెలంగాణలో ప్రవేశపెడుతున్నటువంటి పథకాల గురించి, తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పథకాల గురించి ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా చర్చలు జరుపుతున్నారు. మరికొద్ది గంటల్లోనే మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ గారిని కూడా కలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళని కలిసి స్థానిక సంస్థల ఎన్నికల గురించి, తర్వాత తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పథకాల గురించి, తర్వాత ఇటీవల చేపట్టినటువంటి కులగణన సర్వే గురించి పూర్తిగా విశ్లేషణ చేస్తూ మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణలో అభివృద్ధి పథకాలను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, తెలంగాణ ప్రజలను ఎలా ఆకర్షిస్తున్నాము, తెలంగాణలో ఉన్నటువంటి కులగణన సర్వే విజయవంతంగా పూర్తి చేసి ఆ సర్వే ప్రకారం ఎవరైతే వెనకబడి ఉన్నారో బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసేటటువంటి దిశగానే రాహుల్ గాంధీ గారితో చర్చలు జరిపేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా మనం మాట్లాడాల్సినటువంటి విషయాలు ఏంటంటే తెలంగాణలో భారీ బహిరంగ సభలు 2 నిర్వర్తించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ భారీ బహిరంగ సభలకు రాహుల్ గాంధీ గారిని ఇన్వైట్ చేసి ప్రజలను ఉద్దేశించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పథకాల గురించి, తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా అండగా ఉంటాము అనేటువంటి విషయాల గురించి రాహుల్ గాంధీ గారిని ఆ బహిరంగ సభలకి ఇన్వైట్ చేసి రాహుల్ గాంధీ గారి స్పీచ్తో ఆ తెలంగాణ రాష్ట్రాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారితో పాటు కాంగ్రెస్ కీలక నేతలు మొత్తం ఢిల్లీ పెద్దలతో చర్చలు జరుపుతూ బిజీగా గడుపుతున్నారు. ఇలానే చూస్తూ ఉండండి. ఈ ఛానల్లో ఉన్నటువంటి అంశాలను మీరు చూస్తూ లైక్ చేసి కనీసం ఒక్కరికైనా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై హింద్.